అందరికీ నమస్కారం. నా పేరు రమ. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 1వ భాగం. రానా బృంద ఇద్దరూ తమ జీవితంలో సంతోషంగా ఉన్నారు. బృంద గర్భవతి అవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా అయింది. ఒకసారి తన కారణంగానే తన బిడ్డను కోల్పోయింది బృంద. రానా బృందని కౌగిలించుకొని ఏడుస్తూ, నా వల్ల నువ్వు చాలా నరకం అనుభవించావు. అప్పుడు నాకు తెలియలేదు నేనేం మిస్ అవుతున్నాను అని. ఇప్పుడు తెలుస్తోంది నాకు నేను ఎంత తప్పు చేశాను అని. బృంద, మీ తప్పు మీరు తెలుసుకున్నారు. ఇది హ్యాపీగా ఉండాల్సిన సమయం, ఇలా బాధపడకూడదు అని రానా కన్నీళ్లు తుడిచింది. రానా బృంద పొట్ట మీద ముద్దు పెట్టి, బంగారు నువ్వు తొందరగా రా, నేను చూడాలని మీ నాన్న చాలా వెయిట్ చేస్తున్నాడు. హలో, ఏంటి అమ్మాయి అని మీరు ఫిక్స్ అయిపోయారా? నాకు ముందు అమ్మాయి, ఇంకోసారి అబ్బాయి కావాలన్నాడు. లేదు, నాకు అబ్బాయి కావాలంది బృంద. సరే చూద్దాం, మన ఇద్దరి కోరిక ఒక్కసారి నెరవేరితే కవలలు పుడితే అంది. నీ మాట నిజమవ్వాలి. అలా ఇద్దరు సంతోషంగా ఉన్న టైంలో ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా వాళ్ళు నవ్వుతూ అలా సంతోషంగా ఉండడం. బృంద, మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దాం రానా అని అనింది. లేదు, ఈ టైంలో నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు అని డాక్టర్లు కూడా చెప్పారు. విశ్రాంతి తీసుకో బృంద అని అనేసరికి, బృంద ప్లీజ్ ప్లీజ్ నా కోసం చాలా బోర్ కొడుతోంది, మళ్ళీ మిమ్మల్ని అడగను అని అంది. తను అంతగా అడుగుతుంటే కాదనలేకపోయాడు రానా. ఇద్దరు కారులో బయలుదేరి వెళ్లారు. రానా బిజినెస్లో మొదటి స్థానంలో ఉండడం తన రైవల్స్కి మింగుడు పడలేదు. తను ఎప్పుడు బయటకు వెళ్ళినా తనతో సెక్యూరిటీ ఉండేది. బృంద వారిని కూడా వదలడంతో రానా ఓకే, కొంత దూరమే కదా అని చెప్పి తనను తీసుకెళ్లాడు. వారు ఒంటరిగా ఎప్పుడొస్తారా అని వెయిట్ చేస్తున్న వాళ్ళు రానా కార్ని ఫాలో అవుతారు. బృందతో మాట్లాడుతూ చాలా దూరం వచ్చేశారు. తను మనం చాలా దూరం వచ్చామంది. రానా అవును స్వీట్ హార్ట్, నీతో మాట్లాడుతూ అలా వచ్చేశాను, తిరిగి వెళ్దామని కార్ని రివర్స్ చేస్తున్నప్పుడు తనని ఫాలో అవుతూ వచ్చిన ఒక వాహనం వారి కార్ని స్పీడ్గా ఢీకొట్టింది. రానా సెక్రటరీ అమర్ సార్ ఎక్కడికి వెళ్ళారు, కనిపించడం లేదు అని తన మొబైల్కి కాల్ చేస్తాడు. కానీ తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంటి దగ్గర ఉన్న భద్రతా సిబ్బందిని అడిగాడు. వారు సార్ మేడంతో ఇలా బయటకు వెళ్ళాడని చెప్పారు. అమర్, మీరు అలా ఎలా వదిలేశారు సార్ని ఒంటరిగా? బయటకు వెళ్ళడం మంచిది కాదు కదా అని వెంటనే సెక్యూరిటీని తీసుకొని రానా ఉన్న స్థలం జాడ కనుక్కొని అక్కడికి వెళ్తాడు. అక్కడ రానా ఉన్న పొజిషన్ చూసి ఒక్కసారిగా అమర్ కూపిరి ఆగిపోయినట్టుగా అనిపించింది. రానా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. అమర్ రానా ముక్కు దగ్గర వేలు పెట్టి ఊపిరి ఆడుతుందా లేదా అని తనిఖీ చేసి వెంటనే తనని భద్రతా సహాయంతో కారులో పడుకోబెట్టి, మీరు వెంటనే సార్ని హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి, నేను హాస్పిటల్కి ఫోన్ చేసి మాట్లాడతాను, కానీ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు, ఇప్పుడు మిమ్మల్ని కూడా ఫాలో చేస్తారు, మీకు అడ్డుగా ఎవరు వచ్చినా సరే కాల్ చేయండి, తొందరగా వెళ్ళండి. వాళ్ళు వెళ్ళిపోగానే అమర్ మేడం ఎక్కడ ఉన్నారు అని కనిపించడం లేదని చుట్టూ చూస్తున్నాడు. అలా ముందుకు వెళ్తుండగా బృంద రానా అని అరుస్తూ ఉంటుంది. అది చూస్తూ ఉంటాడు అమర్. ఎక్కడ మేడం పిలుపు వినిపిస్తోంది అని అటుపక్కగా వెళ్తాడు. మేడం, అమర్ బృంద మేడం అని అరుస్తూ ఉన్నాడు. తను అమర్ అమర్ అని అరుస్తుంది. ఆ పిలుపు విని తన మాటలు వినిపిస్తున్న వైపుకు వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద లోయ ఉంది. అందులో కారు ఒక చెట్టుకు వేలాడుతూ ఉంది. అమర్ బృందని అలా చూసి నోట మాట రావడం లేదు. బృంద అమర్ని చూసి దయచేసి సహాయం చేయి అని అంది. తను తేరుకొని ఎలా అయినా తనని కాపాడాలని తన శాశక్తిలా ప్రయత్నించి మెల్లగా తనని పైకి తీసుకొని వస్తాడు. బృంద అమర్ని పట్టుకొని ఏడుస్తూ, రానా ఎలా ఉన్నాడు అమర్, తనని గన్తో షూట్ చేశారని ఏడుస్తూ చెప్తుంది. అమర్, మేడం సార్కి ఏం కాలేదు, తనని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం, మనం ఇక్కడ ఉండడం అంత సేఫ్టీ కాదు, పదండి వెళ్దామన్నాడు. అంతే, అమర్ తలపై ఎవరో రాడ్తో కొట్టారు. తను తల వెనుక చేయి పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని, మేడం మీరు వెళ్ళిపోండి అన్నాడు. బృంద తన ఎదురుగా ఒక మనిషి మొహానికి ముసుగు వేసుకొని ఉన్నాడు. బృందకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన ఎదురుగా తుపాకీ పట్టుకొని నిలిచిన మనిషిని చూస్తూ మెల్లగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వెళ్తోంది. అమర్, మేడం ప్లీజ్ మీరు పారిపోండి అనే అన్నాడు. ఆ ముసుగు మనిషి బృంద భుజం మీద తుపాకీతో కాల్చాడు. తను లోయకు దగ్గరగా ఉండడంతో లోయలోకి పడిపోయింది. అమర్ మేడం అని అరుస్తూ తన చేయి పట్టుకోవాలని ట్రై చేశాడు. కానీ ముసుగు మనిషి అమర్ తలపై ఇంకో దెబ్బ కొట్టాడు. తను స్పృహ తప్పి పడిపోయాడు. బృంద తన పొట్ట మీద చెయ్యి పెట్టుకొని అలాగే లోయలో పడిపోయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రానాకి 2 రోజుల తర్వాత కానీ స్పృహ రాలేదు. బృంద అని అరుస్తూ లేచి కూర్చున్నాడు. 2 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చిన రానా అలా బృంద అని అరుస్తూ లేచేసరికి తన అరుపు వినగానే డాక్టర్ అమర్ తన గదిలోకి వచ్చి తన పరిస్థితిని చూసి, వైద్యులు సార్ మీరు అలా టెన్షన్ పడకండి, తన గుండె వేగంగా కొట్టుకుంటోంది, పల్స్ రేట్ పడిపోతుంది, వైద్యులు ఎంత ప్రయత్నించినా తను కంట్రోల్ అవ్వడం లేదు. అమర్ రానాని అలా చూసి, సార్ మేడంకి ఏం కాలేదు, తను బాగానే ఉంది, తనకి అవతల ట్రీట్మెంట్ జరుగుతోందని చెప్పాడు. అప్పుడు తను కంట్రోల్ అయ్యి
నేను ఒకసారి తనని చూడాలి అన్నాడు. డాక్టర్స్, మీరు ఇప్పుడు మీ భార్యని చూడలేరు మిస్టర్ రానా. మీ పరిస్థితి క్రిటికల్గా ఉంది. మీరు స్పృహలోకి రావడానికి 2 రోజులు టైం పట్టింది. మీ శరీరంలో చాలా గాయాలయ్యాయి. మీరు లేచి నిలబడటానికి సమయం పడుతుంది. అమర్ సార్, మేడంకి మీరు ఇలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారని చెప్పలేదు. మేడంకి చిన్న దెబ్బలు తగిలాయి. తను ఉన్న పరిస్థితిలో మీ విషయం చెప్తే తను భయపడతారన్నాడు. రానా అవును, తనకు అడుగుతూ ఉంది. నా బిడ్డకి ఏం అవ్వలేదు కదా అన్నాడు. రానా అలా అడుగుతూ ఉంటే అమర్కి మాటలు రావడం లేదు. మేడం, తన బేబీ తను ఇద్దరు బాగున్నారు అని అబద్ధం చెప్పాడు. ఎంత ఆపుదామనుకున్నా కూడా తన వల్ల కావటం లేదు. ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు అమర్. రానాకి డాక్టర్స్ ఇంజెక్షన్ చేయడంతో మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు రానా. అమర్కి దుఃఖం ఆగడం లేదు. సారీ సార్, మీతో ఇలా చెప్పడం తప్పో ఒప్పో నాకైతే తెలియటం లేదు, కానీ మీరు ప్రాణాలతో ఉండాలి అంటే నేను ఇలా మీ దగ్గర అబద్ధం చెప్పడం కన్నా వేరే మార్గం లేదు. నేను మేడంని కాపాడలేకపోయాను సార్. మీకు నిజం తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. మిమ్మల్ని ఒక మనిషిగా మార్చిన మేడం మా ముందు లేదంటే మాకే చాలా కష్టంగా ఉంది. మేము చాలా ప్రయత్నం చేశాం. మేడం బాడీ కూడా మాకు దొరకలేదు. రానా నిద్రలో. బృందా హెల్ప్ చెయ్యి, రానా ప్లీజ్ హెల్ప్ చేయండి, పైకి లేవండి అని అరుస్తోంది. తన శరీరం అంతా రక్తంతో నిండి ఉంది. తను లేవాలని ట్రై చేస్తున్నాడు, కానీ తన వల్ల కావడం లేదు. బృంద ఉన్న కారుని ఒక లారీ ముందుకు తోసుకుంటూ వెళ్తోంది. రానా తన శక్తినంతా కూడగట్టుకొని లేచి బృంద దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఒక బుల్లెట్ తన ఛాతీలోకి దూసుకెళ్ళింది. తను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తనకి అంతవల్ల ముందు కదిలినట్టుగా ఉంది. తన కళ్ళ ముందే జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటే తన బృందని కాపాడలేకపోయానని తన కళ్ళ వెంట కన్నీరు కారుతోంది. డాక్టర్స్ అమర్ దగ్గరికి వచ్చి తన పరిస్థితి విషమంగా ఉంది. తన శరీరంలో ఉన్న అన్ని బుల్లెట్లు తీసేస్తాం, కానీ తన ఛాతీలో ఉన్నది అలానే ఉంది. తన స్పృహలోకి వస్తే అది తీయాలనుకున్నాం, కానీ తను ఇప్పుడు చాలా స్ట్రెస్లో ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఆపరేషన్ చేసి బుల్లెట్ తీయలేము. మీరు వెంటనే తనని లండన్ తీసుకెళ్లాల్సి వస్తుంది అన్నారు డాక్టర్లు. అమర్ ఓకే డాక్టర్, అన్నీ నేను ఏర్పాట్లు చేస్తాను అని అన్నాడు. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది అమర్. తనకు ఆపరేషన్ అయ్యేంత వరకు తన స్పృహలోకి రాకూడదు. తనని అప్పటి వరకు అపస్మారక స్థితిలో ఒంటరిగా ఉంచాలి. తన స్పృహలో ఉన్నప్పుడు దేనికోసం ఆరాటపడుతున్నాడు అమర్? తన భార్య కోసం డాక్టర్. తను చనిపోయింది. ఆ విషయం సార్కి చెప్పలేదు. మీరు మంచి పని చేశారు అమర్. ఇప్పుడు తనకి నిజం తెలిస్తే తను ఇంకా ఒత్తిడికి గురవుతారు. అప్పుడు తన ఛాతిలో ఉన్న బుల్లెట్ తన గుండెకి టచ్ అయ్యే ప్రమాదం ఉంది. అలానే జరిగితే మనం ఎన్ని చేసినా తనను బ్రతికించడం కష్టమవుతుంది. అమర్, నేను 1 గంటలో ఫ్లైట్ ఏర్పాటు చేస్తాను. మీతో పాటు 2 వైద్యులు వస్తారు. నేను అక్కడ డాక్టర్తో మాట్లాడి మీరు వెళ్ళేసరికి అన్నీ సిద్ధం చేయమని చెప్తాను. విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే అక్కడ నుండి డాక్టర్స్ తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అమర్ వెంటనే అన్నీ సిద్ధం చేసి రానాని వైద్యం కోసం లండన్ తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు తనకి ఆపరేషన్ చేసి తన చేతిలో ఉన్న బుల్లెట్ని తీసేస్తారు. ఇప్పుడు తన ప్రాణానికి ఎటువంటి ప్రమాదము లేదు, కానీ తను పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని, అప్పటి వరకు తనని జాగ్రత్తగా చూసుకోవాలని, రానాకి చాలా బాగా చూసుకోవాలని చెప్తారు అమర్కి. తన రానా చెల్లెలు కూడా అక్కడే ఉండడంతో వారికి ఈ విషయం చెప్పి హాస్పిటల్కి రమ్మన్నాడు అమర్. మొదట రానాని అలా చూసి వారికి చాలా భయం వేసింది. అమర్ బృంద ఎక్కడా అని అడిగారు. తనకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉన్నాడు. బృంద వాళ్ళ అన్నయ్య, అమర్ చెప్పు, అసలు ఏం జరిగింది? ఇంత జరిగినా కూడా మాతో ఎందుకు చెప్పలేదు? రానా ఇలా చావు బ్రతుకులు ఉండడానికి కారణం ఎవరు? అసలు బృంద ఎక్కడ? అమర్ బృంద మేడం చనిపోయారన్నాడు గట్టిగా అరుస్తూ. అందరూ ఒక్కసారిగా స్థానంలో నిల్చుండిపోయారు. బృంద వాళ్ళ అన్నయ్య అమర్ కాలర్ పట్టుకొని కోపంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మతుండే మాట్లాడుతున్నావా అమర్? బాధగా అని అడిగేసరికి అమర్ బాధతో, మీ బాధ నేను అర్థం చేసుకోగలను సార్. నా కళ్ళ ముందే మేడంని కాల్ చేశారు. తను లోయలో పడిపోవడం నా కళ్ళతో చూశాను. కిషోర్, నువ్వు తను లోయలో పడిపోవడం మాత్రమే చూసావు, తను చనిపోయిందని ఎలా చెప్పగలవు అని అంటాడు. మేడం కోసం ఆ లోయ అంతా వెతికించాం, కానీ తను ఎక్కడ కనిపించలేదు. అక్కడ ఉన్న క్రూరమృగాలు తనను తీసుకెళ్ళి ఉండొచ్చని అక్కడ దగ్గరలో నివాసం ఉంటున్న వారు చెప్పారు సార్. వాళ్ళు అలా చెప్పారని మేము మేడంని వెతకడం ఆపలేదు. 2 రోజులు తన కోసం మనుషులు పెట్టి ఆ చుట్టుపక్కలంతా కూడా వెతికించాం, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు అని అన్నాడు బాధగా అమర్. లయ, సంయుక్త, అభినయ్, కిషోర్ వాళ్ళు కూడా బృంద ఇక లేదు అంటే నమ్మలేకపోతున్నారు. కిషోర్కి తన చెల్లెలు చనిపోయిందంటే నమ్మడానికి కష్టంగా ఉన్న అమర్ తన కళ్ళ ముందే అంతా జరిగిందని చెప్తూ ఉంటే నమ్మక తప్పడం లేదు. అమర్ బాధగా, మీకు ఇది నమ్మడానికి ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం. బృంద మేడం మన మధ్యన లేరు, ఇది మనం జీర్ణించుకోవాలి. నా భయం ఇప్పుడు సార్కి మెలకు వచ్చి బృంద ఎక్కడ అని అడిగితే నేను సార్కి ఏం సమాధానం చెప్పాలి? అక్కడ స్పృహలోకి రాగానే సార్ అడిగిన మొదటి ప్రశ్న, బృంద ఎలా ఉంది? బేబీకి ఏం కాలేదు కదా అని, మేడం కోలుకుంటున్నారని అబద్ధం చెప్పాను. ఇప్పుడు మేడం లేరని చెప్తే తను ఏమైపోతారని భయంగా ఉంది. మీరు విన్నారు కదా డాక్టర్ తనని కొద్ది రోజులు జాగ్రత్తగా చూసుకోవాలని. సంయుక్త, నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రం తనకు తెలియకుండా ఉంటుందనుకుంటున్నావా అమర్? బృంద ఎక్కడున్నా తన పక్కనే ఉన్నట్టుగా ఫీల్ అయ్యే అన్నయ్యకి తను ఇలా బెడ్ మీద ఉంటే తన పక్కన లేదు అని అంటే తన మనసుకి తెలుస్తుంది తనకి ఏదో అయ్యిందని. అన్నయ్య స్పృహలోకి వచ్చిన తర్వాత తనని ఎలా ఓదార్చాలో అని అన్నది సంయుక్త. బృంద లేదు అన్న నిజం తనకి తెలిసిన వెంటనే తనని తను కంట్రోల్ చేసుకోవడం ఎవరి వల్ల కాదు.
అని అందరూ బాధపడుతూ ఉంటారు. 24 గంటల తర్వాత స్పృహలోకి వచ్చిన రానా బృంద తన పక్కన కనిపించకపోవడంతో అమర్ అని అన్నాడు. తను రానా దగ్గరకు వచ్చి సార్ అని అన్నాడు. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి అన్నాడు. సంయుక్త అన్నయ్య ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదు, ఇంకో 1 వీక్ హాస్పిటల్లో ఉండాలని చెప్పారు అని చిన్నగా. కిషోర్ రానా చేయి పట్టుకొని ఇప్పుడు ఈ విషయం చెప్పడం కరెక్ట్ కాదేమో కానీ చెప్పాలి, నీ కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయో తను మన ముందు కాదు, ఈ లోకంలోనే లేదు అన్నాడు రానా కళ్ళు మూసుకొని. అమర్ ఇక్కడ నువ్వు తప్ప ఎవరు ఉండకూడదు అన్నాడు. తనని ఒంటరిగా ఉంచడం మంచిదని అమర్ ఏమైనా సమస్య అయితే వెంటనే కాల్ చేయి జాగ్రత్త అని వెళ్ళిపోయారు అందరూ కూడా. రానా అందరినీ అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పాడు. అమర్కి భయంగా ఉంది. తను మేడం గురించి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని ఆ కంగారులో తనకు చెమటలు పడుతున్నాయి. అది గమనించిన రానా భయపడకు, నిన్నేమీ అడగను, నా స్వీట్ హార్ట్కి ఏం కాదు, తను ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. అమర్ సార్ మేడం నా కళ్ళ ముందు లోయలో పడిపోయారు, తనని ఎవరో ఒక ముసుగు మనిషి తుపాకీతో కాల్చాడు. అది విన్న రానా కోపంతో తన పిడికిలు బిగించాలని చూస్తున్నాడు కానీ తన చేతిని కదపలేకపోతున్నాడు. అమర్ సార్ మీరిప్పుడు ఇలా అవ్వడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని అన్నాడు కంగారుగా. రానా నా మీద దాడి చేసింది ఎవరో తెలుసా అని అడిగాడు. లేదు సార్, తను ఎవరో కానీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు, ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా మీ మీద దాడి చేశారు, మనం వెంటనే ఇండియా వెళ్ళాలన్నాడు రానా. అమర్ మీరు పూర్తిగా కోలుకునే వరకు నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళను సార్, మీరు నా మీద కోప్పడినా సరే. రానా కూడా ఏం మాట్లాడలేదు. తన మీద ఎవరు దాడి చేస్తారని ఆలోచిస్తున్నాడు. బృంద ఎక్కడున్నావు, నువ్వు ప్రాణాలతోనే ఉన్నావని నా మనసు చెప్తోంది. నిన్ను నన్ను దూరం చేసిన వాడికి నరకం చూయించి మరీ చంపుతాను. నన్ను మనిషిగా మార్చిన నిన్ను నా నుండి దూరం చేశారు, నాలోని రాక్షసుని బయటకు తేవాలని చూస్తున్నారు. రానా ఒక 3 నెలలు బెడ్ మీదే ఉన్నాడు. అమర్ తనని జాగ్రత్తగా చూసుకున్నాడు. తను పూర్తిగా కోలుకునేంత వరకు లండన్లోనే ఉన్నాడు. 3 నెలల తర్వాత ఇండియా బయలుదేరి వెళ్ళాడు. తను లేని ఈ 3 నెలలు తన వ్యాపారం మొత్తం నష్టంలోకి వెళ్ళిపోయింది. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన రానాకి బృంద తన కళ్ళ ముందే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా తన జ్ఞాపకాలే తనని వెంటాడుతూ ఉన్నాయి. తను హాస్పిటల్లో ఉన్నప్పటి నుండి బృంద కోసం మనుషుల్ని పెట్టించి సిటీలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ వెతికించాడు. కానీ ఎక్కడా తన జాడ దొరకలేదు. రానా బృంద కోసం అన్నీ వదిలేసి పిచ్చివాడైపోయాడు. తన వ్యాపారం దివాలా తీసే పరిస్థితి వచ్చింది. అమర్ రానా దగ్గరికి వచ్చి సార్ మీరు ఇలా ఉంటే మన రైవల్స్ మీ వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చేస్తారు, మీరు ఎంతో కష్టపడి స్టేజ్లో ఉన్నారో నేను దగ్గరుండి చూసిన వాడిని, ఇప్పుడు మీ పతనం కూడా చూస్తానని అనుకోలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా బృంద మేడం చనిపోయారు. చనిపోయిన వారి కోసం బ్రతికున్న వారు బాధపడడంలో తప్పు లేదు, కానీ ఇలా పిచ్చివాడలా తయారవ్వకూడదు. మేడం మిమ్మల్ని ఇలా చూడాలని తన కళ్ళలో కూడా అనుకొని ఉండరు. మీరు తన ఆత్మకు శాంతి కలిగించాలనుకుంటే మీ బిజినెస్లో ముందుకు దూసుకుపోండి. తన చావుకు కారణమైన వారిని వదిలి మీరు మీలో బాధపడడం సరికాదు. మీరు ఇలా అవ్వడానికి కారణమైన వారిని వదలకూడదు అని తన బాధని రానా ముందు వ్యక్తపరిచాడు అమర్. మీరు ఇలా మేడంని తలుచుకుంటూ ఎల్లవేళలా ఇలా తాగుతూ ఉంటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది సార్, నా మాట వినండి. ఇప్పుడిప్పుడే మీరు కోలుకుంటున్నారు, మీరు శ్రేయోభిలాషిగా చెప్తున్నాను నేను, మీకు ఇబ్బందిగా ఉంటే నన్ను క్షమించండి అని చెప్పాడు అమర్. రానా తనతో ఏం మాట్లాడకుండా తన గదికి వెళ్ళి పడక మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. తనకి బృంద రానా కాపాడండి అని అరుస్తున్నట్లు తన కళ్ళ ముందు మెదులుతోంది. రోజులు అలాగే గడుస్తూ ఉన్నాయి. రానాలో మార్పు రావడం లేదు. వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. అమర్ రానాని ఎలా అయినా ఆఫీస్కి రప్పించాలని తన భాగస్వాములు అందరూ తమ షేర్లు కావాలని గొడవ చేస్తున్నారు. మీరు ఆఫీస్కి అర్జెంటుగా రండి సార్ అని కాల్ చేశాడు. రానా వెంటనే ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత ఆఫీస్లో అడుగుపెట్టిన తనను చూసి స్టాఫ్ మొత్తం భయంతో లేచి నిల్చున్నారు. రానా కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. సిబ్బందిని తన కంటి చూపుతోనే శాసిస్తూ మీటింగ్ హాల్లోకి వెళ్ళాడు. అక్కడ తన భాగస్వాములు అమర్తో గొడవ పడుతున్నారు. రానా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ తీసి కోపంగా కింద కొట్టాడు. శబ్దం ఎటు నుంచి వచ్చిందో అని చూసిన వారందరూ రానాను చూసి లేచి నిల్చున్నారు. అందరూ కూడా. రానా వచ్చి తన కుర్చీలో కూర్చొని అమర్ అని గట్టిగా అరిచాడు. తను సార్ అని తన ముందు నిల్చొని నీకు 1 గంట సమయం ఇస్తున్నా, పెండింగ్లో ఉన్న ఫైల్స్ అని తీసుకొనిరా అని రానా అనేసరికి నా వ్యాపారం నా జీవితంని కాకుండా చేసి ఎవరిని వదిలిపెట్టను అని తన పిడికిలు బిగించాడు. తన వెనుక ఉండి ఇదంతా చేస్తున్న ఆ ముసుగు మనిషి ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నాడు రానా. తను అలా ఆలోచనలో ఉండగానే అమర్ కొన్ని ఫైలు తీసుకొని వచ్చి రానా ముందు వాటిని పెట్టాడు. అందులో ఉన్న అన్నీ చూసి కరెక్షన్స్ చేసి ఆ ఫైల్స్ అన్నీ కూడా విసిరికొట్టాడు. నేను లేనంత మాత్రాన పనిని ఇలా చేస్తారా, ఒక్క ఫైల్ కరెక్ట్గా లేదు, అలా అని పని అంతా తానే పూర్తి చేసి ఇలా చేస్తే వ్యాపారాలు ముందుకు వెళ్తాయని ఏదో ఆలోచన వచ్చిన వల్ల వెంటనే తన క్యాబిన్కి వెళ్ళి తను అనుకున్న వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు.
అలా రోజులు గడిచిపోతున్నాయి. రానా పూర్తిగా తన వ్యాపారాల నష్టాల నుండి లాభాల బాటలో నడిపించాడు అని విశ్రాంతి తీసుకోకుండా అలా చేస్తున్నాడు. బృంద ఆలోచనలు తన దరికి చేరకుండా పనిలో నిమగ్నమయ్యాడు. అమర్కి హ్యాపీగా ఉంది రానా మళ్ళీ ముందులా అయ్యాడని. కానీ తను ఒంటరి వాడయ్యాడని కూడా బాధ కూడా ఉంది. బృంద తన పక్కనున్నప్పుడు తన మొహంలో చిరునవ్వు ఉండేది. ఇప్పుడు కోపం, ఆవేశం, బాధ తప్ప ఇంకా ఏమీ లేదు. తను ఎవరి కోసం బ్రతుకుతున్నాడో కూడా తెలియదు అన్నట్లుగా ఇల్లు, ఆఫీస్ తప్ప ఇంకో ఆలోచన తన మైండ్లోకి రావటం లేదు. కొంతకాలంలోనే తను ముందులా మొదటి స్థానంలో నిలిచాడు. బాధలో ఉన్న తనని మరింత కృంగదీయడానికి తన వ్యాపారాలు దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు అందరూ కూడా. వారందరినీ ఓడిస్తూ ముందుకు వెళ్ళాడు రానా. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. బృంద వల్ల మనిషిగా మారిన రానా మళ్ళీ తను దూరం అవ్వడంతో పాత రానాలాగా మారాడు. కథ ఇంకా ఉంది. అసలు బృంద ఏమైంది? నిజంగానే చనిపోయిందా లేదా రానా నమ్మకమే నిలబడుతుందా? రానా కోరుకున్నట్టే బృంద బతికే ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? అసలు ఆ ముసుగు మనిషి ఎవరు? రానా బృందాల మీద తనకి అంత పగెందుకు? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.